ప్రపంచమంతా నచ్చ చెప్పాలని చూసినా ఇజ్రాయెల్ తన దాడులు ఆపట్లేదు. హమాస్ అంతం తన పంతంగా సాగుతుంది. దీంతో కడుపు రగిలిపోయినటువంటి యూరోపియన్ యూనియన్ అమెరికా మీద ప్రెషర్ తెస్తే అమెరికా అధ్యక్షుడు చెప్పినా వినట్లేదు ఇజ్రాయెల్. దీంతో ఇంకొక అడుగు వేసి యూరప్ దేశాలు మేము పాలస్తీనాని దేశంగా గుర్తిస్తాం అని ప్రకటించింది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి ఇజ్రాయెల్ అయితే హమాస్ అంతాన్ని కొనసాగిస్తోంది. దీంతో యూరోపియన్లో భాగస్వామైనటువంటి స్వీడన్ తాజాగా పాలస్తీనాని దేశంగా గుర్తించింది. అక్టోబర్ 2014 నుంచి దాన్ని గుర్తిస్తున్నట్టుగా ప్రకటించింది. పాలస్తీనాకి సంబంధించి ఇప్పుడు రాయబార కార్యాలయం ఇదంతా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పింది. ఆల్రెడీ ఇప్పటికి ఇంకొక దేశం ఇట్లాగే చేసుకోవచ్చు. క్రమంగా యూరోపియన్ దేశాలన్నీ కూడా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించి దాన్ని ఏదైతే జెరూసలేంని రాజధానిగా ఒక దేశం కింద గుర్తిస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. వెరీ గుడ్, మంచిది, చక్కగా ప్రకటించండి. పాలస్తీనా వాళ్ళకి పౌరసత్వాలు ఇవ్వండి, అవసరమైతే మీ దేశంలోకి తీసుకొచ్చుకోండి, శరణార్థులకు ఉంచుకోండి, మీ జావు మీరు చావండి. ఇప్పుడు బ్రిటన్లో చేస్తున్నారు, జర్మనీలో చేస్తున్నారు, జపాన్లో చేస్తున్నారు, కెనడాలో చేస్తున్నారు. 4 రోజులు పోయిన తర్వాత మీ దేశాలని వాళ్ళ దేశానికి అప్పచెప్పేసి మీ ఇస్లామిక్ రాజ్యాలుగా చేసుకుంటా ఉంటే ఎవడికి పోయా? ఇజ్రాయెల్ ఎవడికి ఏమైనా నష్టమా?